డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. పేర్ని నాని ఆడియో లీక్ అయిన దగ్గర నుంచి చాలా రకాలైన కుట్రలు కానీ డ్రామాలు కానీ బయటపడిపోయాయి. యాక్చువల్గా వైసీపీ ఆడబోతున్న పెద్ద పెద్ద డ్రామాలకి, చేయబోతున్న అనేక రకాలైన కుట్రలకి, వాళ్ళు చేయబోయే ప్రచారాలకి నిన్న పేర్ని నాని మాట్లాడిన ప్రకారంగా చూస్తే ఆ గుడివాడలో జడ్పీటీసీ అందున బీసీ మహిళ అనేదాన్ని హైలైట్ చేయాలని, ఆ తర్వాత గుడివాడ నాయకులు కానీ గోండాలు అనే తెలుగుదేశం గోండాలు అనే పేరుతో కానీ, ఇక వీటన్నిటినీ పైనుంచి చేయమని ఆదేశించింది లోకేషే అనే విషయాన్ని కూడా ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత తెగించి ఆయన ఎందుకు మాట్లాడాడు, అవతల మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు, దీన్ని మరి రికార్డు చేసి ఈ ఆడియో కాల్ని లీక్ చేసింది ఎవరు, ఆ లీక్ వెనక కూడా పేర్ని నాని హస్తం ఏదైనా ఉందా అని కొంతమంది ఎందుకు అనుమానపడుతూ ఉన్నారు. అసలు యాతావాత ఈ అంశం మొత్తంతో పేర్ని నానికి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక పేర్ని నాని లోకేష్ టార్గెట్గా మాట్లాడిన ఒక వీడియో కాల్, ఆడియో కాల్ ఒకటి బయటకు వచ్చింది. దాని ప్రకారంగా చూస్తే లోకేషే పైనుంచి చేయమంటూ ఉన్నాడు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రాజారెడ్డి రాజ్యాంగానికి ప్రతిగా దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. కాకపోతే ఇందులో కింద పోరాడుతున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళడం లేదనేది అయితే కనపడతా ఉంది. అరెస్ట్ అయిన వాళ్ళు, మిగతా ఎవరో మరి దెబ్బలు తిన్న వాళ్ళు, దాడులు జరిగిన వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళడం లేదు. అంటే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే శస్త్రచికిత్సలు చేయించుకొని బయటపడ్డ కొడాలి నాని కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డో, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డో, ఇలాంటి వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్తూ ఉన్నారు. అలాంటిది పేర్ని నాని కానీ, ఈ విడుదల రజనీ కానీ, ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దృష్టి దాకా వెళ్ళడం లేదు. ఎందుకంటే మొన్న విడుదల రజనీ అంశాన్ని మరి కొంత మేనేజ్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో సర్క్యులర్ కూడా రిలీజ్ చేసిన ఈ విడుదల రజనీ అంశాన్ని టేకప్ చేసి అందరూ పెద్దగా బూస్టప్ చేయండి అన్న వైసీపీ నాయకులందరూ చేతులు ఎత్తేశారు. విడుదల రజనీ కోసం అయితే మేము చెయ్యం, మిగతా ఏదైనా కావాలంటే చెప్పండి, ఆవిడ కరెక్ట్ అయిన మనిషి కాదు, ఆవిడ విషయం మేము టేకప్ చేయము అనేటప్పటికీ విడుదల రజనీ ఆవిడ సొంతగానే ఆవిడ మీటింగులు పెట్టుకొని కానివ్వండి, ప్రెస్ మీట్లు పెట్టి కానివ్వండి, ఏడవనివ్వండి, ఇంకేదైనా మాటలు అనివ్వండి, ఏదో ఆవిడ పాటను ఆవిడ చేసుకుంది. అలాగనే పేర్ని నాని కూడా మరి హైకోర్టు దాకా వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకొనివ్వండి. మిగతా అంశాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ, నాయకులు కానీ వీళ్ళ అంశాన్ని టేకప్ చేయలా. అలా చేయని కారణానికి వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి దృష్టి దాకా వెళ్ళలేదు అనేది కనపడుతోంది. దీంతో పాటుగా ఇప్పుడు లోకేష్ను కూడా ఇరికిచ్చి ఇందులో ఫోన్ కాల్లో మాట్లాడి ఆయన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో ఇరికించండి, రెడ్ బుక్ రాజ్యాంగం లాగా దీన్ని మసిపూసి మారేడుకాయ చేయండి, దీన్ని పెద్దగా స్టేట్ వైడ్ అంశంలాగా టేకప్ చేయండి అంటే విడుదల రజనీది పేర్ని నానిదే టేకప్ చేయకపోతే ఒక బీసీ మహిళ ఎక్కడో జడ్పీటీసీ మీద దాడి అనేదాన్ని టేకప్ చేస్తారా అనే దాంట్లో ఈయన కొంచెం మ్యానిపులేషన్ చేస్తున్నాడు. మరి చేసినా చెయ్యకపోయినా అంశం అయితే మరి జగన్మోహన్ రెడ్డి దృష్టి దాకా వెళ్ళడానికి పెద్దగా స్టేట్ వైడ్గా వెళ్ళాలి అని అనుకుంటే ఇలాంటి ఆడియో కాల్ ఒకటి లీక్ అయితే బాగుంటుంది అని పేర్ని నానియే ప్లాన్ చేశాడు అని కొంతమంది అంటూ ఉంటే, ఆయన బోలా శంకరుడు, ఆయనకేం తెలియదు, ఆయన చుట్టూతో ఉండేవాళ్లే ఆయనకి ఏం చెప్పినా ఆయన నమ్మేస్తాడు తప్ప ఆయనకి ఇలాంటి కుట్రలు ఏం తెలియవు అంటారు. మాట్లాడిన దాని ప్రకారంగా ఆయన లోకేష్ని ఇందులో ఇరికించండి అనే పెద్ద కుట్రే కనపడతానే ఉంది కదా. ఒక జడ్పీటీసీ మీద దాడి చేయమని లోకేష్ అంత పెద్ద నాయకుడు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉందా? మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, వాళ్ళకి ఇంకా వేరే పనులేం ఉండవా? అలాంటిది ఇప్పుడు మరి ఈ లోకేష్ అంశాన్ని కూడా తీసుకొచ్చి ఆయన చుట్టూతా ఉండేవాళ్ళు, మరి అందున ఆయన ఒక సోఫాలో కూర్చొని మాట్లాడుతుంది రికార్డు చేసి మరి దాన్ని బయటకు ఎవరు వదులుతారు? దానికి బయటకు ఎవరు తీసుకొస్తారు? అంటే వాళ్ళ చుట్టూతా ఉండే వ్యక్తులు కానీ, వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళు కానీ వాళ్ళే రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఇంటెలిజెన్స్ పోలీసులు కావచ్చు, పేర్ని నాని ఇంట్లోకి వెళ్ళి ఆయన కూర్చుని సోఫాలో కూర్చొని మాట్లాడుతున్న మాటల్ని ఎవరు రికార్డ్ చేసి బయటకు వదలరు. అంటే రికార్డు లీక్ వెనక పేర్ని నాని హస్తం ఉందనేది ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు.
కానీ ఈ లీక్ చేసింది ఎవరు అనే దానికంటే అవతల ఫోన్ కాల్లో మాట్లాడుతుంది ఎవరు అనే దాని మీద కూడా కొంత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పేర్ని నాని ఈ అంశాన్ని ఎవరికి వివరిస్తున్నాడు అని అంటే అవతల ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఊహాగానాలే ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో టేకప్ చేయటానికి కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే ఉన్న ఏకైక మార్గం సజ్జల రామకృష్ణారెడ్డే. ఆయనే ఎవరినన్నా తీసుకెళ్ళి కల్పించాలన్నా గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టకుండానే ఉన్నాడు అనేదైతే కనపడుతోంది. అలాంటి ఆ సజ్జల రామకృష్ణారెడ్డితోటి ఈ ఇష్యూని డిస్కస్ చేసి బీసీ మహిళ అనే ఒక కార్డుని వాడితే ఇది వాళ్ళు టేకప్ చేసే అవకాశం ఉందనేది కనపడుతోంది. ఈ మాట చెప్పింది ఎవరయ్యా అంటే ఇదిగో పేర్ని నాని చెప్పాడు అనేది వాళ్ళకు దృష్టి దాకా వెళ్తుంది. తర్వాత ఈయన అరెస్ట్ అయినప్పుడు కానీ, ఎందుకంటే మొన్న వల్లభనేని వంశీ రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కొడాలి నాని కానీ పేర్ని నాని కానీ పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్ళారు. అప్పుడు కూడా ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు కొన్ని బయటకు వచ్చాయి. స్లిమ్ అవ్వాలంటే కనుక, కొవ్వు కరిగించుకోవాలంటే కనుక అరెస్ట్ అయ్యి 1 నెల జైల్లో ఉంటే నా మొత్తం కరిగిపోతుంది, అంతకుమించి ఏమవుతుంది అని మాట్లాడుకుంటున్నారంటే అరెస్ట్కి పేర్ని నాని సిద్ధపడ్డాడనే. అసలు అరెస్ట్కి సిద్ధపడ్డాడైతే ముందస్తు బెయిల్కి వెళ్లాల్సింది లేదు. కానీ ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయకుల్లో ఎవరైనా గట్టిగా పోరాడుతున్నారు, వీళ్ళందరూ ఇంక మనకు కావలసిన వ్యక్తులు అని జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి అని అనుకుంటే వీళ్ళ పోరాటం వాళ్ళకి ఆయన కనిపించాలి కదా. అంటే ఇలాంటి పెద్ద నాయకులు కూడా ఆయన కనిపించటం లేదా అని అంటే అది ఆయన ఏమైనా పేపర్లు చదువుతాడా, టీవీలు చూస్తాడా, వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తాడా, వీళ్ళు చేసే వీడియోలు చూస్తాడా? ఏం చూడ్డు కదా ఆయన. వీళ్ళు ఏం చేస్తున్నారో ఆయనకి తెలియదు. ఎవరో ఒకళ్ళు సమాచారం తీసుకెళ్ళాలి. ఇదిగో పేర్ని కిట్టు మీద ఈ కేసు పెట్టారండి, పేర్ని నాని మీద ఇదిగో ఈ కేసు నమోదు చేయటం జరిగింది అనేది ఆయన దృష్టి దాకా వెళ్ళాలి. అలాంటిది తీసుకెళ్ళగలిగేవాడు కూడా మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే యాతావాత వీళ్ళందరూ సజ్జలను కేంద్రీకృతం చేసుకుని జగన్మోహన్ రెడ్డిని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, కానీ పేర్ని నాని అరెస్ట్ అయితే అతి తొందరలో ఉండబోతుంది అనేది ఊహాగానాలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. పేర్ని కిట్టు ఇక్కడ ఈ ఇళ్ల పట్టాలని, ఫేక్ ఇళ్ల పట్టాలను సృష్టించి మరీ వాటిని పంపకాలు కూడా చేస్తూ ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో వాటిని ముద్రించి గత ఎంఆర్ఓ సాయిను ఫోర్జరీ చేసి మరి వాటిని ఇచ్చిన అంశంలో ఒక పెద్ద కేసే పరిణమించబోతోంది. దీంతో పాటుగా ఇంకా చాలా వ్యవహారాలు. మొన్నటికి మొన్న ఈ రేషన్ బియ్యం మాయమైంది పేర్ని జయసుధ పేరు మీద ఉన్న గోడౌన్లోంచి, కాబట్టి ఏదో కొంత ఇమ్యూనిటీ పొందాడు. అప్పుడు చంద్రబాబు నాయుడిని పొగట్టం కూడా జరిగింది పేర్ని నాని. కానీ మిగతా ఇత్యాది విషయాల్లో, మిగతా ఈ అంశాల్లో మరి అలాంటి వెసులుబాటు వచ్చే అవకాశం ఏం లేదు. అంటే నెక్స్ట్ అరెస్ట్ ఖచ్చితంగా పేర్ని నానిదే అనేది ప్రస్ఫుటంగా కనపడుతున్న సమయంలో ఏదో ఒక రకంగా హైప్ అయ్యి పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళాలి అనేది ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకోసమని ఆయనే ఈ ఫోన్ కాల్ లీక్ చేయించాడు, అందులో లోకేష్ను కూడా ఇంక్లూడ్ చేశాడు అనేది కనపడుతుంటే ఇక నిజం ఏమిటనేది ఇక ఎవరి ఉద్దేశాల ప్రకారంగా వాళ్ళు ఆలోచించుకునే దాని ప్రకారంగా ఉంటుంది. ఈ యాతావాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల కుట్రలకైనా తెగబడుతుంది. కావలసిన మనుషుల్ని కూడా వాళ్ళు ఇరికించి ఏ రకమైన కుట్రలకైనా పాల్పడతారనేది అయితే ప్రస్ఫుటంగా ఇక్కడ అర్థమైపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.